ఇప్పుడు పడదంతా. It's not today. Let's go. Yeah, let's go to the beach. Yeah, let's go to the beach. Beach ఎక్కాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. సో ఈరోజు అయితే స్నో పడుతుంది అని చెప్పేసి ఒక 2 days నుంచి చెప్తున్నారనమాట. సో ఇప్పుడైతే స్నో స్టార్ట్ అయింది. సో ఈవినింగ్ 6 నుంచి 6 అన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ షూ వేసుకోవాలి. ఇప్పుడేమో మళ్ళీ 7 నుంచి అన్నారనమాట. సో అది జస్ట్ చూడడానికి వెళ్తున్నాం. మేముండే ప్లేస్లో ఏంటంటే రేర్గా అనమాట స్నో అనేది. అందుకని చెప్పేసి ఇది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్నో అనమాట. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే నేను గున్ను వెళ్తున్నాం అనమాట. నాన్న అయ్యొద్దు, షూ వేసుకుందు కానీ. నో, ఇట్స్ స్నో. పద పింకీ ఉందంటది అక్కడ. నాన్న పడుతుంది చూసావా? ఇటు నుంచి వెళ్ళన్నా, ఇటు వెళ్ళన్నా. దా దా ఏంటది? దా లైట్ దగ్గరికి వెళ్ళన్నా. కమ్. ఎందుకు? అక్కడికి వెళ్ళి ఉంచుందా? నేను నీకు ఫోటో తీస్తామా? అక్కడ పింకీ ఉంది. అదో పింకీ, అదిగో. దా పింకీ ఉందమ్మా. ఇక్కడేం ఆడ తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ నుంచో అక్కడ, అటునుంచో ఇటు తిరిగి, ఇటు పడుతుంది స్నో. ఇటు సైడ్ తిరిగి నా వైపు. పట్టుకో స్నో. చేత్తో పట్టుకో, 2 చేతులది. పడతా, నాలుగు చూపిస్తాయి. చిచియాకి బాగుంది కదా.
పూజ ఆంటీకి ఫోన్ చేద్దామా? ఇట్లా పట్టుకో నాన్న, 2 చేతులు ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకో. ఎందుకు? ఏమైంది? మళ్ళీ ఏడు నుంచి కూడా ఎగిరిపోతావా? ఆడుకోవా? ఎందుకు? సరే అటు సైడ్ వెళ్దామా పోనీ? సరే వెళ్దాం పద. మరి నేను పిలిచేదాన్నే కాదు కదా. ఏది ఎక్కడ ఉన్నావు? ఫోటో తీసుకుందన్నా. స్మైల్. ఎవ్వరు లేరు కదా ఇప్పుడు, స్మైల్ చేయనా? స్నో అని ఎగిరా. చూడు అసలు ఎంత పడుతుందో కదా. పింకీ ఫోటో దీవా? పింకీ తెలుసుగా నీకు? పట్టుకో, స్నో పట్టుకో. ఇదిగో ఇట్లా పడేది పట్టుకోవాలి మనం ఇట్లా. సరే రావట్లేదు అసలు పింకీ. తీసుకోదా తీసుకో. చిచ్చి యాకి ఇదో ఇట్లా పట్టుకో. ఇటు సైడ్ తిరిగితే నీకు పడదు కంట్లో. ఇట్లా పట్టుకో. ఇట్లా పెట్టు, నాలాగ పెట్టు. ఇట్లా పెట్టుమా. సరే ఇట్లా ఎత్తుకుంటారా? తిప్పుతాను స్నోలో. ఇట్లా తిప్పుతుందా? ఇట్లా పట్టుకోది. బాగుందా? ఇలాగే ఏం పడిపోతున్నావు కళ్ళు తిరిగి? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు ఓకేనా నీకు? ఉంచుకోనా? చలి అసలు భయంకరంగా ఉంది. వెళ్ళిపోదామా? అది ఉంచేసే అట్లాగే. సరే ఇట్రా, ఇక్కడికి రా, వెళ్ళిపోదాం పద. సరే అటు చూడు. స్మైల్ చేయి నాన్న, ఒక్క ఫోటో కన్నా స్మైల్ చేయి. వెళ్ళిపోదాం. ఇట్లా పట్టుకో ఒకసారి. అరే అది చూడు ఎంత పెద్దది వస్తుందో. చూడు. అరే నీ బుగ్గ మీద ఉంది, చూసుకున్నావా? నీ బుగ్గ మీద స్నో ఉంది. అరే ఇక్కడ నాకు కూడా ఉంది, తల మీద చూడు ఎంత ఉందో. సరే పద. ఎక్కడికి వెళ్తున్నాం? ఉండు నేను వెళ్తా. ఫస్ట్ నీ ఫేస్ చూడాలి. రా. చిచి తాకొద్దు మా. యా తాకొద్దు, అసలు తాకొద్దు. అదంతా మట్టి అమ్మా కింద. నువ్వు ఇలాగ చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి ఒక 1 వీక్ తర్వాత అనమాట. అంటే ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ అయిన ఒక 1 వీక్ తర్వాత అనమాట. సో ఈరోజు నైట్కి వచ్చేసి ఫుల్ స్నో ఉంటుంది అనమాట. 70-80% నైట్ మొత్తం కూడా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ అంటే దారిలో ఏమన్నా ఎక్కువ స్నో కనుక ఉండిపోతే అది జారిపోతారు అట్లాగా అని చెప్పేసి సో గవర్నమెంట్ వెహికల్ ఒకటి వచ్చేసి ఆ వేలో మొత్తం కూడా కళ్ళుప్పు ఉంటుంది కదా, సో రాళ్ళుప్పు, సో అట్లాంటిది ఒక బ్లూ కలర్లో ఉండేది చల్లారనమాట. అంటే మా దారిలోనే కాకుండా మొత్తం మేముండే ప్లేసెస్ ఎక్కడెక్కడ స్నో పడుతుందో ఆ ప్లేసెస్ అంతా కూడా ఈ ఉప్పు అయితే చల్లారనమాట. సో దానివల్ల ఏంటంటే తొందరగా స్నో కరిగిపోతుందంట, సో ప్రాబ్లం ఉండకుండా. అందుకని చెప్పేసి ఈ వెహికల్ వచ్చేసి ఇలాగా చల్లుతున్నారనమాట దాంట్లో తీసుకొని వచ్చి. నాకైతే ఫస్ట్ బ్లైండ్స్ వేసేసున్నా, లైట్ అట్లా బ్లింక్ అవుతుంటే ఏంటా అనుకున్నాను అనమాట. సో వచ్చి చూస్తే వాళ్ళు చేసేది కనిపించింది. సో ఫస్ట్ స్నో పడిన తర్వాత ఈ వీడియోలోనో సెకండ్ టైమో తెలియదు కానీ నేనైతే ఎంత పడుతుందా అని అయితే చాలా ఎక్సైటింగ్గా వచ్చి చూస్తూనే ఉన్నాను అనమాట చాలాసార్లు. సో ఇది చూసారు కదా స్నో స్టార్ట్ అయిన తర్వాత అనమాట. బయట నుంచి లోపల నుంచి చూస్తే ఫుల్ అంతా కూడా బాగా ఎక్కువ పడిపోయింది. కార్ల మీద, అలాగే అక్కడ ఉన్న చెట్ల మీద, కింద నేల మీద మీరు గమనించినట్లయితే అది మొత్తం వైట్గా కనిపిస్తుంది కదా. సో అలా అయితే స్నో పడిందనమాట. ఇది వచ్చేసి నైట్ 10:30, 9:30, 10:30 అట్లా ఆ మధ్యలో అనమాట ఇది. సో బయట అయితే ఆడుతున్నారు అనమాట. ఎవరో మీరు చూస్తున్నారు కదా, అటు ఇటు పరిగెత్తుతున్నారు, స్నోలో అయితే మంచిగా ఆడుకుంటున్నారు. నాకైతే గున్ను ఉన్నాడు, గున్ను కనుక కొంచెం సపోర్ట్ చేసుంటే నేను గున్ను కూడా ఇట్లాగే ఆడుకుంటూ ఉండేవాళ్ళం స్నోలో. బట్ జలుబు చేస్తుంది కదా, సో అందుకని చెప్పి అయితే జస్ట్ చూపించడానికి మాత్రమే తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. నేను ఇప్పుడైతే గున్నుని తీసుకుని వెళ్తాను. హాయ్ గాయ్స్, గుడ్ నైట్. ఏంటా గుడ్ నైట్ చెప్తున్నా అనుకుంటున్నారా? సో ఇప్పుడు టైం ఎంత తెలుసా, 11:30 అయిందనమాట. సో ఇది మిడ్ నైట్ అంటే మేము పనుకుంటాం కదా, సో మిడ్ నైటే అనమాట. బయట అయితే ఇప్పుడు స్నో ఉంది, భయంకరంగా ఉందన్నమాట. రేపు మార్నింగ్ అయితే 2 to 4 ఇంచ్ వరకు వస్తుంది స్నో అనేది అని చెప్పున్నారు. బట్ ఇప్పుడైతే స్టార్ట్ అయిందనమాట. స్నో స్టార్ట్ అయ్యి కూడా 1 అవర్ అవుతుంది. సో 1 అవర్ నుంచి కూడా ఒక 35 to 40, 50% వరకు స్నో అయితే పడుతుందన్నమాట. 100%లో 35 to 40% అంత స్నో అయితే స్టార్ట్ అయింది. సో 1 అవర్ నుంచి. సో ఇప్పుడు బయట ఎలా ఉంది ఏంటనేది ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ అయితే చాలామంది ఆడుకుంటున్నారు అనమాట ఈ స్నోలో. ఈ టైంకి చాలామంది ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారా ఏ లెవెల్ వరకు పడిందో స్నో. చూసారా బయట అంతా ఎట్లా ఉందో. గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. నైట్ అంతా స్నో పడిద్ది అని అన్నారు. బయట ఎలా ఉందో ఏంటో ఏం తెలియదు అనమాట. ఇంకా ఇవి కూడా బ్లైండ్స్ కూడా తీయలేదు.
మీ ముందు తీసి చూపిస్తా ఎట్లా ఉందో. ఈ స్నో అంతా కరిగిపోతుంది కూడా ఇప్పుడు. ఇది కాదు ఇంకా పడిద్ది అన్నారు కానీ పడలేదు. ఇది అనుకోని ఉంటుంది మీకు ఇదే ఎక్కువ. మా వాడైతే పాపం స్నోమ్యాన్ చేద్దాం అనుకున్నాడు. ఈ స్నోతో స్నోమ్యాన్ రాదు. ఏడ్చి నీళ్ళు ఉన్నాయి కరెక్ట్ జాగ్రత్త. దాని మీద పెట్టి వెనక వాటర్ ఉన్నాయి, వెనక వాటర్ చేసి పగలు కొట్టేసి డాడీ అయిపోయిందా? అరే పక్కరా పక్కరా. స్నోనా? ఇంకేం స్నో? సరే పద. మీరిద్దరు చేద్దురులే, మేము చేయలేము. అది స్నోలో అదేంటి వెంకటేష్ దను ఒక ఆమెది సాంగ్ ఉంటుంది, మేఘాలే తాకింది. దాని తర్వాత ఏంది అమ్మా ర్యాబెట్టా? ఇంకా చాలే పద. మన కారు మీద లేదు. మా Let's get out of here. It's so cold. Let's get out.
సో ఇదన్నమాట గున్నుకి నాకు ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్. బావ అయితే ఆల్రెడీ ఒకసారి చూసేసాడు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.